1, 2, 3, 4, 5, 6. 6 cups and 6 years. వరుసగా ఈ 6 సంవత్సరాల ఛాంపియన్ నేనే. ఈ సంవత్సరం కూడా చిన్నబాబు గారు స్టేడియం పట్ల అరే మన చిన్నదొర గారి నడక చూడరా, ఏమి దర్జా, ఏమి హుందా, 2 కళ్ళు చాలవరా. బాబు చూస్తే అనుకుంటాడు, ఊరుకో. గుర్రపాడు వాడాడేంటి, కొరడతో కొట్టుకుంటున్నాడు బంతిని. నానా వాళ్ళిద్దరూ కాలేజీ మెట్స్, అందుకని చెల్లాయి మెచ్చుకుంటుంది. ఆ మాటలు పొగిట్టాడ్రా. కావాలంటే చూడండి, ఈ సంవత్సరం తప్పకుండా హరే గెలుస్తాడు. గెలుస్తాడు. చిన్నబాబు డబ్బుతో చదువుకొని ఆయన మీదే గెలుస్తాడు. విశ్వాసం ఉంటే గుర్ర పంచాయతీ. చూడవా, బంతి చింతకాయలాగా చితికిపోయింది. నెమ్మది నాన్న, ఏమిటి గట్టిగారు? డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఈ కప్పు హరికి చెందాలి. అతను ఈ రోజు ఆడినట్టు నేను ఎప్పుడు ఆడలేదు. కంగ్రాచులేషన్. ఓ సుభద్ర, హరి నీకు తెలిసేమిటి? తెలియదు చిన్నబాబు గారు, వాళ్ళిద్దరు ఒకే కాలేజీ చదువుతున్నారు. గుర్రపడితో కబుర్లు ఏమిటి? రాపోదాం. నువ్వు పద, నేను వస్తాను. హరి, నువ్వు ఆడిన మొదటి ఆటకి రెండో ఆటకి ఎంతో తేడా ఉంది. ఎందుకు? మీరు మొదట ఆటలో ఓడిపోయిన వెంటనే మీ మొహం చూశాను. కోపంతో మీరు ర్యాకెట్ విరిచేయటం కూడా చూశాను. ఇంతమందిలో మీరు ఓటమిని అంగీకరించలేని అర్థం చేసుకున్నాను. అందుచేత నిజం హరి, పరిచయం లేకపోయినప్పటికీ నా మనస్సును సులభంగా గ్రహించగలిగా. నాకు తమ్ముడనేవాడు ఒకడుంటే వాడు కూడా నీలాగా ప్రవర్తించుండేవాడు కాదు. నిజంగా ఇక నుంచి నువ్వే నాకు తమ్ముడు. చిన్నబాబు గారు, 16 ఇంటికి వెళ్దాం. ఇదంతా ఏమిటి చిన్నబాబు గారు? మీరింతగా ఆదరించడానికి నేను ఏం చేశానని? నీకు రావాల్సిన బహుమతి వదిలేశావు, సంతోషంగా వదిలేశావు. అది చాలదు. అంత మాత్రానికే ఇదంతా? కేవలం అంత మాత్రానికే కాదు హరి, నువ్వు కావాలని ఓడినందుకు, నా గెలుపు చూచి ఆనందపడ్డందుకు, నేను కప్పుపుచ్చుకున్నప్పుడు నీ ముఖం వంక పరీక్షగా చూశాను. ఆ క్షణంలో
ఎంత నిర్మలంగా ఉంది. చిన్నబాబు గారు, నేను పేదరికంలో పుట్టి పెరిగిన వాడిని. జీవితంలో ఓడిపోవడం, నిరాశపడ్డం నాకు అలవాటు. కానీ మీరు శ్రీమంతులు. కో అంటే కోటి వరాలు వచ్చి పడతాయి. అపజయం అనేది మీరు ఎరగరు, కాబట్టి దాన్ని తట్టుకోలేరు. ఆ సుగుణం నాలో లేదు. నాలో లేని ఉత్తమ గుణం నీలో. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక నువ్వెప్పుడు ఇక్కడే నాతోనే ఉండిపోవాలి. నేనా? ఇక్కడ? అవును హరి. ఎంత డబ్బుంటే మాత్రం ఏమి లాభం? మనిషికి కావలసిన మమత, ప్రేమ, అపేక్ష నాకు లేవు. పుట్టగానే తల్లిపోయింది. ఇక తండ్రి ఎప్పుడు జోదాలు, రేసులు. నెలకోసారి కూడా నన్ను చూడటానికి వచ్చేవారు కాదు. ఇక నన్ను పెంచింది దాదులు, కారు డ్రైవర్లు, గుర్ర బగ్గి వాళ్ళు. అంతా కిరాయి జనం, కిరాయి ప్రేమ. హరి, హరి, ఏమిటిది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? జీవిత సముద్రంలో చిరకాలంగా వెతుకుతున్న అపురూపమైన ముత్యం నీ రూపంలో దొరికిందని ఆనందిస్తున్నాను. ఆ ఆనందం నాకు దూరం చేస్తావా? చిన్నబాబు, తరతరాలుగా మీ ఉప్పు తిని బతికేవాళ్ళు, పిలిస్తే పలకవలసిన వాళ్ళు. అంతలోనే ఉంటే మంచిదని. నో నో నో, నా హృదయంలో దాచుకో తగిన వాడిదని నిన్ను నా ప్రాణమిత్రుడిగా ఎన్నుకున్నాను. నేను పేదవాడిని, మీరు శ్రీమంతులు. శ్రీమంతులతో స్నేహం మాబోటి వాళ్ళకి తగదు. అది కత్తి మీద సాము లాంటిది. మీ కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా మేము తట్టుకోలేము. రేపు ఏదైనా ఆవేశంలో నాది కూడా కిరాయి స్నేహం అనొచ్చు. హరి, 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 నన్ను మన్నించు. ఐఎమ్ వెరీ సారీ. నాకెట్లా మాట్లాడాలో కూడా తెలియదు. నా ధోరణిలో నేను ఇది గుర్ర బగ్గి వాళ్ళది, కిరాయి జనవరి అన్నా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. చిన్నబాబు, హరి, నేను కోటీశ్వరుణ్ణి కావచ్చు, కానీ నిన్ను భిక్ష అడుగుతున్నా. నాకు స్నేహ భిక్ష కావాలి. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనితో నేను కూడా ఆనందంగా గడపగలనని రుజువు చేసుకోవాలి. హరి, అవును, నీకోసం గడప, నా కోసమేనా? అవునను హరి. సరే అను. సరే చిన్నబాబు. హరి, మేనేజర్, చిత్తయ్య, జాన్, ఎవరిబడి కమ్ హియర్. ఈయన నా ప్రాణ స్నేహితుడు మిస్టర్ హరి. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. మీరంతా నన్ను చూసుకున్నట్టుగానే చూసుకోవాలి, తెలిసిందా? హరి, నీ కార్ డ్రైవింగ్ తెలుసా? ఏ? మేనేజర్, ఇక నుంచి మన టోర్ర కారు హరి వాడుకుంటాడు. అలాగే సార్. థ్యాంక్ యూ. కాలు కింద పెట్టావా గోగులు చేస్తాం. మరి ఇక్కడి నుంచి ఆ పోర్టుగో దాకా నడవచ్చా లేక? యు నాట్